మీరు వెజిటబుల్ పాయ ఎప్పుడైనా ట్రై చేస్తున్నారా? 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. పూరి, చపాతీ, ఇడ్లీ, దోశలకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా వెజిటబుల్స్ని సన్నగా కట్ చేసి తీసుకోండి. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ ఆకు, పట్ట, లవంగము, ఏలక్కులు, స్టార్ ఆనియన్స్, ఒక స్టోన్ ఫ్లవర్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయినాక ఇందులోకి బఠానీ, కట్ చేసిన వెజిటేబుల్స్, పచ్చిమిరకాయలు, పుదీనా ఆకు, సాల్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోండి. ఇందులోకి హాఫ్ గ్లాసు నీళ్ళని యాడ్ చేసి కుక్కర్లో ఒక 1 విజిల్ పెట్టి తీసుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు మిక్సర్ జార్లో 1 కప్పు టెంకాయ, క్యాష్నట్స్, 1 స్పూను పొట్టు శనగలు, గసాలు, 1 స్పూను సోంపు యాడ్ చేసి స్మూత్ పేస్ట్ అయితే చేసుకోండి. కుక్కర్ చల్లారినాక మనం గ్రైండ్ చేసిన ఈ మసాలా నీళ్ళని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం పలసగానే చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే వెజిటబుల్ పాయ రెడీ. రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్